సో హాయ్ ఫ్రెండ్స్, మన వీడియోలో అయితే కంప్లీట్ గా వచ్చేసి టైప్స్ ఆఫ్ డిస్కౌంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. లాస్ట్ వీడియోలో వచ్చేసి అడ్వాంటేజెస్ ఆఫ్ సబ్సిడీ బుక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఎవరైనా వీడియో చూడకపోతే పైన కాస్ట్ లో వదిలేస్తున్నా, మీరు అక్కడి నుంచి ఆ వీడియో చెక్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో టైప్స్ ఆఫ్ డిస్కౌంట్స్ గురించి తెలుసుకుందాం. సో టైప్స్ ఆఫ్ డిస్కౌంట్స్ గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మన సబ్సిడీ బుక్స్ మెయింటైన్ చేసేటప్పుడు, ప్రిపేర్ చేసేటప్పుడు మనకు మోస్ట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ కొన్ని వచ్చేసి క్యాష్ డిస్కౌంట్ ఉంటుంది, ట్రేడ్ డిస్కౌంట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంటాయి అనమాట. సో మీకు అర్థం కావాలంటే మీకు సపరేట్గా ఒక టైప్స్ ఆఫ్ డిస్కౌంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, అందుకోసం ఈ వీడియోని స్టార్ట్ చేశాను. సో మీకు టైప్స్ ఆఫ్ డిస్కౌంట్స్ ఎన్ని ఉన్నాయి, దాని గురించి కంప్లీట్గా ఒక ఐడియా రావాలంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకోకుండా. మీకైతే టైప్స్ ఆఫ్ డిస్కౌంట్స్ ఎన్ని ఉన్నాయి దాని గురించి కంప్లీట్గా ఒక ఐడియా అయితే వస్తుంది అనుకుంటున్నాను. సో ఓకేనా. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నేను చేసే ప్రతి టాపిక్ మీ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. సో ఇక ఏం మాత్రం నేర్చుకోకుండా టైప్స్ ఆఫ్ డిస్కౌంట్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకుందాం. సో ఓకే, సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ డిస్కౌంట్స్ అంటే ఎన్ని ఉన్నాయి. సో మోస్ట్లీ మనకి అకౌంట్స్ లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, డిస్కౌంట్స్ అనేటివి 2 టైప్స్ ఉంటాయి అనమాట. సో దట్ ఈస్ ట్రేడ్ డిస్కౌంట్ అని ఒకటి ఉంటుంది, అలాగే క్యాష్ డిస్కౌంట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో ఇవి 2 టైప్స్ ఆఫ్ డిస్కౌంట్స్ అనమాట. సో ఏంటి ట్రేడ్ డిస్కౌంట్ అంటే ఏంటి, క్యాష్ డిస్కౌంట్ అంటే ఏంటి, చాలా మందికి అయితే ఒక డౌట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ 2 టైప్స్ ఆఫ్ డిస్కౌంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఫస్ట్ వచ్చేసి ట్రేడ్ డిస్కౌంట్ అనమాట. సో ట్రేడ్ డిస్కౌంట్ అంటే ఏంటి, ఎప్పుడు ఇది మనకు ఎదురవుతుంది, సో ఎలా జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా, దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ట్రేడ్ డిస్కౌంట్ అంటే తెలుగులో వచ్చేసి వాణిజ్య మినహాయింపు అని తెలుగులో పిలుస్తాం మనం చాలా మంది. సో ట్రేడ్ డిస్కౌంట్ ఈస్ నథింగ్ బట్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం కోసం ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఏవైతే గూడ్స్ కానీ ప్రోడక్ట్స్ కానీ ఎవరైతే తయారు చేస్తున్నారో ఆ గూడ్స్ అన్నిటిని మనకు రావాలి, అంటే మన కస్టమర్స్ కోసం అని తీసుకురావాలి ఎవరెవరు. సో ఎవరు తీసుకొస్తారు అవన్నీ, హోల్సేలర్స్ కావచ్చు, రీటైలర్స్ కావచ్చు. వీళ్ళు మనకు కావాల్సిన గూడ్స్ని ఎక్కడ కొంటారంటే మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర కొంటారు అనమాట. సో వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత వాళ్ళు గూడ్స్ అనేవి కొంటారు కదా, వాళ్ళు కొనేటప్పుడు మ్యానుఫ్యాక్చరర్స్, ఈ హోల్సేలర్స్ కావచ్చు, రీటైలర్స్ కావచ్చు, ఇచ్చే డిస్కౌంట్ని ట్రేడ్ డిస్కౌంట్ అంటాం అనమాట. సో ఎలా జరుగుతుంది ప్రాసెస్ అంటే, సో ఫస్ట్ ట్రేడ్ డిస్కౌంట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, ఫస్ట్ వచ్చేసి మనకు వాళ్ళు ఏవైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఏవైతే గూడ్స్ అమ్ముతున్నారో, హోల్సేలర్స్ కావచ్చు, రీటైలర్స్ కావచ్చు, ఫస్ట్ వాళ్ళు అమ్మే ప్రైస్ని మనం లిస్ట్ ప్రైస్ అంటాం. ఫస్ట్ లిస్ట్ ప్రైస్ అనమాట. లిస్ట్ ప్రైస్ ఇస్ నథింగ్ బట్ ఏవైతే మ్యానుఫ్యాక్చరర్స్ గూడ్స్ కానీ ప్రోడక్ట్స్ కానీ అమ్మడానికి ఎంతైతే ప్రైస్ ఫిక్స్ చేసుకున్నారో దాన్ని లిస్ట్ ప్రైస్ అంటాం. ఓకేనా. ఆ లిస్ట్ ప్రైస్కి ఎవరే కానీ గూడ్స్ కొనరు, హోల్సేలర్స్ కావచ్చు, రీటైలర్స్ కావచ్చు. వాళ్ళు డిస్కౌంట్ అనేది కొంచెం బార్గెన్ చేస్తారు, ఆ డిస్కౌంట్ ట్రేడ్ డిస్కౌంట్ అంటాం. సో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఒక ఎగ్జాంపుల్ అయితే మీకు ఇమేజ్లో కూడా చూపిస్తుంది. సో అది వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ కానీ ఒక గూడ్ వాల్యూ వచ్చేసి 1200 ఉందనుకోండి, వాళ్ళు అమ్మడానికి ఫిక్స్ చేసుకున్న ప్రైస్ వచ్చేసి 1200. ఇప్పుడు ఈ 1200 మీద వాళ్ళు ట్రేడ్ డిస్కౌంట్ అని చెప్పేసి సమ్ ఆఫ్ పర్సంటేజ్ అనేది ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 30% ట్రేడ్ డిస్కౌంట్ రేట్ అనుకుందాం. సో ఇప్పుడు 1200 మీద వాళ్ళు 30% ట్రేడ్ డిస్కౌంట్ రేట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ ప్రైస్ 1200 అనమాట. ఆ 1200లో నుంచి 30% డిస్కౌంట్ మనం లెస్ చేయాలి. ఎలా లెస్ చేయాలి, కింద ఇమేజ్లో మీకు కనిపిస్తుంది, ఒకసారి చూడొచ్చు అక్కడ. సో 1200 ఇంటూ 30% వేసుకొని మనం క్యాలిక్యులేట్ చేయాలి. వచ్చిన వాల్యూ ఎంత వస్తుంది మనకు, 360 వస్తుంది. ఓకేనా. 1200లో నుంచి 30% డిస్కౌంట్ని, అంటే ట్రేడ్ డిస్కౌంట్ని మల్టిప్లై చేస్తే మనకు వచ్చే వాల్యూ 360 వస్తుంది అనమాట. మనకు లెస్ 30% డిస్కౌంట్ తీసేస్తే 360 వస్తుంది ఫైనల్ ప్రైస్. ఇప్పుడు 360 వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే 1200లో నుంచి 360 వచ్చిన వాల్యూని, అంటే డిస్కౌంట్ వచ్చిన వాల్యూని మనం లెస్ చేయాలి. లెస్ చేసిన తర్వాత మనకి ఎంత వస్తుంది వాల్యూ అనేది, లెస్ చేసిన తర్వాత మనకు వచ్చే వాల్యూ వచ్చేసి 840. సో ఇది ఫైనల్ ప్రైస్ అనమాట. ఇన్వాయిస్ ప్రైస్ కూడా అని పిలుస్తాం దీన్ని. ఈ ప్రైస్కి అంటే 1200 నుంచి డిస్కౌంట్ లెస్ చేస్తే, ట్రేడ్ డిస్కౌంట్ లెస్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఎంత, 840. ఈ 840 పెట్టే హోల్సేలర్స్ కావచ్చు, రిటైలర్స్ కావచ్చు, గూడ్స్ అండ్ ప్రోడక్ట్స్ అనేది పర్చేస్ చేస్తారు. ఎవరి నుంచి, మ్యానుఫ్యాక్చరర్ నుంచి. ఇది ట్రేడ్ డిస్కౌంట్ అనమాట. ఫస్ట్ లిస్ట్ ప్రైస్ ఎంత ఉందో కనుక్కోవాలి, వాళ్ళే ఇచ్చింటారు లిస్ట్ ప్రైస్ అంత ప్రాబ్లంలో కూడా. సో దాని తర్వాత డిస్కౌంట్ రేట్ ఎంత ఇచ్చారో మనం చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డిస్కౌంట్ రేట్తో మనం మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసిన తర్వాత ఎంతైతే వాల్యూ వస్తుందో వచ్చిన వాల్యూని లిస్ట్ ప్రైస్తో మైనస్ చేస్తే
లాస్ట్లో ఒక ప్రైస్ అనేది వస్తుంది, దాన్ని ఇన్వాయిస్ ప్రైస్ అంటాం, ఫైనల్ ప్రైస్ కూడా అంటాం. సో ఇది ట్రేడ్ డిస్కౌంట్ అంటే ఇలా ఉంటుంది ప్రాసెస్. ఓకేనా. ఇప్పుడు కమింగ్ టు ద క్యాష్ డిస్కౌంట్. సో క్యాష్ డిస్కౌంట్ అంటే ఎవరికి ఇస్తారంటే హోల్సేలర్స్, రీటైలర్స్ మ్యానుఫ్యాక్చర్ నుంచి కొనిన గూడ్స్ని కస్టమర్స్కి హోల్సేలర్స్, రీటైలర్స్ అమ్ముతారనమాట. సో ఇప్పుడు క్యాష్ డిస్కౌంట్ అనేది మోస్ట్ ఆఫ్ ద కేసెస్ హోల్సేలర్స్కి, రీటైలర్స్కి అండ్ కస్టమర్స్ మధ్య జరిగేదాన్ని క్యాష్ డిస్కౌంట్ అంటాం. ఓకేనా. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సేమ్ యాజ్ దిస్ ట్రేడ్ డిస్కౌంట్ ఎలా జరిగిందో క్యాష్ డిస్కౌంట్లో కూడా అదే ప్రాసెసే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనం 1200 తీసుకోం. సో హోల్సేలర్స్ ఎంతకైతే కొన్నారో ఆ ప్రైస్ నుంచి చేసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వచ్చిన వాల్యూ తీసుకుందాం, ఇక్కడ కూడా 840 తీసుకుందాం. ఇన్వాయిస్ ప్రైస్ వచ్చేసి 840. అక్కడేమో లిస్ట్ ప్రైస్ అన్నాం, ఇక్కడేమో ఇన్వాయిస్ ప్రైస్ అంటున్నాం. సో హోల్సేలర్స్, రిటైలర్స్ కస్టమర్స్కి ఎంతకైతే అమ్ముతున్నారో ఫస్ట్ ఆ వాల్యూ కనుక్కోవాలి. ఫస్ట్ మనం ఇక్కడ వచ్చేసి 840 తీసుకుందాం. ఓకేనా. 840 తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే హోల్సేలర్స్, రిటైలర్స్ కస్టమర్స్కి ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 5% అనుకుందాం. ఇక్కడ కింద ఇమేజ్లో మీకు కనిపిస్తుంది, చూడొచ్చు ఒకసారి. 5% డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు హోల్సేలర్స్ కస్టమర్స్కి. ఎందుకంటే వాళ్ళు మోటివేట్ చేయడం. ఎందుకంటే మోటివేట్ ఎందుకు చేస్తారు, మళ్ళీ ఆ కస్టమర్స్ని రప్పించుకోవడం కోసం. ఓకేనా. సో ఇప్పుడు ఇన్వాయిస్ ప్రైస్ ఏదైతే హోల్సేలర్స్ ఫిక్స్ చేసుకొని పెట్టుకున్నారో ప్రైస్ని 840 అనుకున్నాం కదా, ఆ 840 నుంచి 5% డిస్కౌంట్ని లెస్ చేయాలి. సో ఎంత వస్తుందో కనుక్కోవాలి ఫస్ట్ మనం. 840లో నుంచి 5% డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది మనకు, ఆ వాల్యూ కనుక్కోవాలి ఫస్ట్ మీరు. ఓకేనా. సో ఎంత వస్తుంది, 840లో నుంచి 2% డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది అంటే 42 రూపీస్ వస్తుంది అనమాట. ఓకేనా. ఈ 42 రూపీస్ మనకు వచ్చింది వాల్యూ. డిస్కౌంట్ అయితే ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, 42 రూపీస్ డిస్కౌంట్ అనమాట ఇది. సో ఇప్పుడు ఏం చేయాలంటే 840 నుంచి, అంటే ఎవరైతే మన గూడ్స్ అమ్ముతున్నారో ఫిక్స్ చేసుకుంటారు కదా ప్రైస్ వచ్చేసి, ఫస్ట్ వచ్చిన వాల్యూ నుంచి ఈ 42 రూపీస్ అంటే 5% వచ్చిన వాల్యూని మనం లెస్ చేయాలి. ఎలా చేయాలి, 840 మైనస్ 42 రూపీస్ మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 798 వస్తుంది. సో ఇది ప్రాసెస్. అయితే ఇది మనకు ఫైనల్ ప్రైస్. ఇది ఈ 798 పే చేస్తారు కస్టమర్స్ వచ్చేసి. సో హోల్సేలర్ వచ్చేసి ఒక ప్రోడక్ట్ కానీ ఒక గుడ్ వాల్యూ వచ్చేసి 840 అన్నాడు. 840 అన్న తర్వాత కస్టమర్స్కి ఒక డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. ఓకేనా. ఎంత ప్రొవైడ్ చేస్తారు, ఒక 5% అనుకున్నాం. ఆ 5% ఎంత, 840లో 42 రూపీస్ అనమాట. ఆ 42 రూపీస్ని 840 నుంచి లెస్ చేస్తే 798 వస్తుంది. ఈ 798 ప్రైస్కి హోల్సేలర్స్ కావచ్చు, రీటైలర్స్ కావచ్చు, కస్టమర్స్కి అమ్ముతారనమాట. సో ఇట్లా ఉంటుంది అన్నమాట ప్రాసెస్. ఇక్కడ కూడా మన ప్రాబ్లమ్స్లో కూడా ఇలానే ఇస్తాడు. ప్రాబ్లమ్స్ అనేటివి ఒక ప్రైస్ ఇస్తాడు, డిస్కౌంట్ రేట్ ఇస్తాడు. దాని తర్వాత ఆ ప్రైస్లో నుంచి మనం డిస్కౌంట్ లెస్ చేసి ఎంతైతే వాల్యూ వస్తుందో అది అమౌంట్ కాలంలో వేయాలన్నమాట. సో ఇది ప్రాసెస్. అయితే ట్రేడ్ డిస్కౌంట్ గురించి, క్యాష్ డిస్కౌంట్ రెండు ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. సో ఇది మీనింగ్ అయితే డిఫరెంట్ ఉందన్నమాట. ట్రేడ్ డిస్కౌంట్ వచ్చేసి హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చర్ నుంచి కొని తీసుకొస్తారు. తర్వాత క్యాష్ డిస్కౌంట్ వచ్చేసి హోల్సేలర్స్కి, రిటైలర్స్కి అండ్ కస్టమర్స్కి మధ్య జరిగే ప్రాసెస్ అనమాట. సో ఇది మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. ఇది 2 types ఆఫ్ డిస్కౌంట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ అకౌంటెన్సీ అండ్ ఆల్ ఓవర్. ఓకేనా. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్ అడగండి. అక్కడ నుంచి మీ డౌట్ అయితే క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. ఇది టుడేస్ వీడియో అబౌట్ టైప్స్ ఆఫ్ డిస్కౌంట్స్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకుండా, కింద ఉన్న రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలా పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నేను చేసే ప్రతి టాపిక్ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ అనదర్ టాపిక్. ఐ విల్ నాట్ టేక్ ఏ సైనింగ్ ఆఫ్ ఛానల్ ఫోన్ అనేది యూట్యూబ్ ఛానల్.